Welcome to SB News. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆదివాసీల 9 తెగల సాంస్కృతిక ఉత్సవాలు సుంచ రామకృష్ణ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం ప్రకాశం స్టేడియంలో సందడి నెలకొంది. తెలంగాణలోని ఆదివాసీ సమాజాల ప్రత్యేక సంస్కృతి, సాంప్రదాయాలు, జీవన విధానం, కళలను చాటి చెప్పేలా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. సాంప్రదాయ దుస్తులు ధరించి ఆదివాసీ కళాకారులు నృత్యాలు, పాటలు, కళా ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. డప్పుల మోతలు, సాంప్రదాయాల వాయిద్యాల నడుమ సాగిన నృత్య ప్రదర్శన ఈ ప్రపంచ ఆదివాసీల దినోత్సవాల సందర్భంగా ప్రకాశం స్టేడియంలో జరిగిన సాంస్కృతిక ఉత్సవాలు ఆదివాసీల ఐక్యతను, వారి గొప్పతనానికి ప్రతీకగా నిలిచాయి. అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన మంత్రివర్యులు సీతక్క, వారితో పాటు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జారె ఆదినారాయణ, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జాయింట్ కలెక్టర్ రిటైర్డ్ కల్తి వీరమల్లు, రిటైర్డ్ డిఎస్పీ కురసం సీతారాములు, తెలంగాణ ఓపెన్ స్కూల్ రిటైర్డ్ డైరెక్టర్ వేప బాలయ్య, సింగరేణి డైరెక్టర్ రిటైర్డ్ ఆర్డీఓ సిఐ రిటైర్డ్, మిగతా నాయకులు, తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు అరుణ్ కుమార్, జాతీయ ఉపాధ్యక్షులు కోడెం వెంకటేశ్వర్లు, సన్ప కోటేశ్వరరావు తదితరులు భారీ సంఖ్యలో ఆదివాసీలు పాల్గొన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాల సందర్భంగా మన కొత్తగూడెం గడ్డ మీద అడుగుపెట్టిన తరపున అక్క గారికి స్వాగతం, సుస్వాగతం. కళా బృందాలు అన్ని కూడా అక్కడ తోడుకొని వేదికపై తీసుకురావాల్సిందిగా మరి యావత్ ఆదివాసీ సమాజం తరఫున స్వాగతం, సుస్వాగతం. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీ ఆడబిడ్డ గారికి బుక్ ఇచ్చినటువంటి కూనంనేని సాంబశివరావు గారికి యావత్ ఆదివాసీ సమాజం తరఫున ధన్యవాదాలు. మూడు గణేష్ గారు అమ్మాయిని తొలగించడానికి సుప్రీంకోర్టులో కేసు వేసి తెలివి లేదు మా బావగారిని అంటే ఆ తెలివేందో ధర్మేతం చూపెట్టినాం మనం. ఇవాళ మన పోరాటం ఎక్కడ సరిపోతలేవు, రాజకీయ పార్టీలకి మన పోరాటం ఎక్కడ సరిపోతలేదు, మన ఓట్లు సరిపోతలేవు, మన యొక్క సీట్లు సరిపోతలేవు. ఈ క్రమంలో మన యుద్ధం ఎట్లకి వెళ్తాం? వాళ్ళాట 60 లక్షలాట, మన వాట 10 లక్షలాట. వాళ్ళ వెనక రాజకీయ పార్టీలు ఉన్నాయట, మన వెనక ఏ పార్టీ లేదట. మరి
ప్రాంతంలో ఇస్తాం. ప్రజాప్రతినిధులుగా అందరు ప్రజల్ని గౌరవించి వాళ్ళ సమస్యలు పరిష్కరించే బాధ్యత మాది. అదే కాకుండా జాతి బిడ్డలుగా జాతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, పేదలు ఎదుర్కొనేటువంటి సమస్యలు, నేను వచ్చిన ఉద్యమ నేపథ్యం కానీ ఆదివాసీ నేపథ్యం కానీ ఇవన్నీ కూడా పేదల పక్షాన నిలబడేటువంటి సమస్యలు అవగాహన సానుకూలంగా సమస్యలను ఓపికతో పరిష్కరించుకుందాం, దానికి మార్గాలు వెతుక్కుందామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తోటి కొండారెడ్డి చెంచు నాయక్పూర్ తెగలకు దక్కాల్సినటువంటి విద్య, ఉద్యోగాలు, రాజకీయాలు యొక్క పోడు భూములు ఏజెన్సినటువంటి భూములతో పాటు సంస్కృతికి వచ్చేటువంటి వేల కోట్ల నిధులను కూడా విచ్చలవిడిగా దోచుకోవటం వల్ల జోడేఘాట్ల అనేటువంటి ఉద్యమం చట్టబద్ధ లంబాడి తొలగించాలని చెప్పేసి 9 డిసెంబర్ 2010 సరూర్ నగర్, 9 డిసెంబర్ 2018 ఢిల్లీలోని రామ్లీలా, మొన్నటికి మొన్న 28 సెప్టెంబర్ 2025 రోజు ఏకంగా ధర్మయుద్ధాన్ని పఠించిన విషయాన్ని మీరందరూ కూడా అదేవిధంగా పాత్రికేయ